నమస్కారం, వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణలోని అతి పెద్ద కుంభమేళ జాతర మేడారం. అసలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఆ జాతర యొక్క రహస్యం ఏంటి అన్న దాని గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు కిరణ్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురుగారు, మనకి ఆసియా ఖండంలోని అతి పెద్ద కుంభమేళ జాతర ఏదైనా ఉంది అంటే అది మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ నెల 21 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, భక్తులు కూడా వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. అసలు మేడారం సమ్మక్క సారమ్మ జాతర అసలు హిస్టరీ ఏంటి, అసలు దానికి అంత ప్రత్యేకత, అంత గుర్తింపు ఎలా వచ్చిందంటారు? ఒక్కసారి దాని గురించి మాకు తెలియచేయరా గురువు గారు? మంచిది. ప్రేక్షకులందరూ కూడా సుస్వాగతం అండి. మంచి ప్రశ్న. ఇప్పుడు మనకి ప్రతి మాఘ మాసంలో అంటే ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలు జరిగేటువంటిది ఒక మాఘ పౌర్ణమి రోజు జరిగేటువంటిది ఈ మేడారం జాతర. పూర్వం ఒకప్పుడు దీని పేరు పొలవాస, అంటే ఈ యొక్క ప్రాంతం పేరు పొలవాస. ఆ తదుపరి దానికి మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ములుగు జిల్లా కిందకి వచ్చింది. అది దీని యాక్చువల్ పేరు మాత్రం పొలవాస. ఎక్కడైతే మేడారం జాతర జరుగుతుందో దాని పేరు పొలవాస అంటారు దాన్ని. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లా కింద అది ఏర్పడింది. అక్కడ మేడారం జాతర జరుగుతుంది. సో దీనిని ఎప్పటి నుంచి ఇది ప్రశస్తంగా అయింది అని అడిగితే 1261 సంవత్సరం, క్రీస్తు శకం 1261 సంవత్సరం, అంటే దాదాపు 800 సంవత్సరాలు అయిపోయింది. సో ఆ సంవత్సరంలో కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన జరుగుతుంది మన దేశంలో. మేడి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, దాన్ని మేడి రాజు అనేటువంటి వ్యక్తి దాన్ని పరిపాలిస్తుండేవాడు, మేడి రాజు గారు. సో ఇది ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ అంతంటే 1262 నుంచి దాదాపుగా 1324 వరకు, దాదాపు ఈ యొక్క 62 సంవత్సరాల పరిధిలో ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ జాతర విశేషాలు జరిగినాయి బాగా. అంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇవి. అయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో దీనిని ఈ జాతీయ పండుగగా పరిగణించి, ముందు రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పండుగ పరిగణించి వాళ్ళు ఉత్సవం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా మనకి మరి ఇది ఎప్పుడు ఉంది అని అంటే, గిరిజనులందరూ కూడా అంటే కోయవాళ్ళు గిరిజనులందరూ కూడా ఒకప్పటి కాలంలో బ్రిటిష్ వారు కూడా రాకముందు కొంత మొఘలు సామ్రాజ్యంలో ఉన్నటువంటి సమయంలో కొన్ని మన దేవాలయానికి కూడా మన అన్ని విధ్వంసం జరిగాయి. సో ఆ సమయంలో ఈ కోయదలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేయాలి, విగ్రహాలు ప్రతిష్ఠించాలి అనేది సాధ్యం కాదు. కనుక వీళ్ళందరూ చేశారంటే వరదేవతలను పూజించారు. అంటే వాళ్ళు కోయదలు ఎప్పుడు కూడా చెట్టును పుట్టని పూజిస్తారు వాళ్ళు. సో అంటే ఇందులో ఒక అర్థం గుర్తుపెట్టుకోండి, మన యొక్క సనాతన ధర్మంలో ప్రకృతిని మనం ఎక్కువ ప్రేమిస్తాం. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని పూజించడం, ఈ రెండు మన జాతకంలో మన యొక్క జీవన శైలిలో రెండు కూడా మనకి ఆవిర్భావై ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ మేడారం జాతర విషయంకి వస్తే 1262 సంవత్సరంలో మేడిరాజు అనేటువంటి వ్యక్తి ఈ విధంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఈ కోయదొరలకి గిరిజనులందరూ కూడా ఒక చెట్టు కింద పాముల నీడల్లో ఒక చెట్టు కింద ఒక అమ్మాయి ఏడుపు వినపడింది. చిన్న బాలిక పేరు పాప ఏడుపు వినపడింది. వెంటనే వాళ్ళందరూ వెళ్ళి చూసరికి అమ్మాయి ఆ పాము నీడల్లో ఆ పాములతో ఆడుకుంటూ అమ్మాయి ఆడుతూ ఉంది. చూసి అందరు కూడా ఆశ్చర్యపోతారు. పాపను తీసుకొచ్చి పెద్ద చేస్తారు. మేడిరాజు కన్న కూతురులాగా పెద్ద చేసి బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఆ యొక్క గ్రామంలోకి వచ్చిన వేళా విశేషంతో వాళ్ళందరికీ కూడా సిరి సంపదలు బ్రహ్మాండంగా అభివృద్ధి పొందుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కుల మత భేదం లేకుండా అందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆరోగ్యాలు బాగుపడడం, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, చాలా మందికి స్టోరీ తెలియదు. ఇక్కడ బెల్లం మనం బంగారంగా ప్రవర్తిస్తారు కదా, ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడైతే ఆ పాప పుట్టిందో ఆ పాప ఏడు పాపడానికి వీళ్ళు బెల్లం పెట్టేవాడు. ఎప్పుడు కూడా తాటి బెల్లం పెట్టేవాడు. ఆ పిల్ల ఆ బెల్లం తిన్నప్పుడే సంతోషపడేది. మిగతా ఏ పదార్థం పెట్టినా అమ్మాయి ఏడుస్తూ ఉండేది. ఇది చాలా మందికి విషయం తెలియదు. ఇది నాకెలా తెలిసిందంటే, నేను మా తాతయ్య గారిని అడిగాను, అసలు ఏంటి ఈ ప్రాంతంలో ఇలా ఉంటుందా, అసలు ఈ బెల్లం మీకు ప్రాసెస్ అంటే, ఇలా అమ్మాయికి పెట్టినటువంటి బెల్లం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలకు ఒక పదార్థం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ పదార్థాన్ని వాళ్ళు ఇంట్రెస్ట్ తింటారు, దాని మక్కువ ఎక్కువ ఉంటుంది. అలా ఆ యొక్క పాప ఆ బెల్లం తినడం వల్ల మనకి అమ్మవారికి బెల్లం సమర్పించడము, బంగారం సమర్పించినటువంటి భావన ఏర్పడింది. అంటే అప్పట్లో బెల్లం చాలా ఖరీదైనది. లవంగాలు కానీ బెల్లము కానీ యాలకులు 12 సంవత్సరాలు చాలా విశేషమైనటువంటి ఖరీదైనవి. ఇప్పుడు బంగారము కంటే కూడా 500 రెట్లు ఎక్కువ రేటు ఉండేవి అవి. అంత రేటు ఉండేది వాటికి. అందుకే ఈ మొఘలులు ఇతరత్ర బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మన లవంగాల పంటల్ని యాలకుల్ని ఇక్కడ దోచుకుపోయారు వాళ్ళు, మన బంగారాన్ని వదిలిపెట్టేసి. సో కాబట్టి సరే ప్రస్తాంశాలకు వచ్చేసరికి ఈ మేడారంలో ఈ యొక్క అమ్మాయి పేరే సమ్మక్క అని పేరు పెట్టారు. అమ్మాయికి సమ్మక్క అని పేరు పెట్టాడు మేడిరాజు గారు. అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని అంటే ఈ మేడిరాజు గారు చక్రవర్తి లాంటి వాడు, అంటే ఒక సామంతరాజు గాని చక్రవర్తి. దాదాపుగా 76 సామంతులకి ఆయన చక్రవర్తి.
ఈ పరిగణనలో అతనికి మొత్తం కూడా ప్రతాపరుద్రుడు అనేటువంటి వాడు మనకి చక్రవర్తిగా మహాచక్రవర్తిగా ఉన్నాడు. ఆ యొక్క పరిపాలన ఉన్నాం, కాకతీయ ప్రతాపరుద్రుడి పరిపాలన ఉన్నప్పుడు ఈ యొక్క మేడారం అనే ఉత్సవం, ఈ యొక్క అమ్మవారి రావడం జరిగింది. ఆ సమయంలో ఈ కప్పం కట్టే విషయంలో ఈ మేడిరాజుకిను మరియు ఈ సారాలమ్మ కుటుంబాలకి కొద్దిగా గొడవ జరిగింది. కాకతీయ ప్రభుత్వం కప్పం ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి అడిగేసరికి 2 సంవత్సరాలు అయింది బాకీ పెట్టని చెప్పేసి గట్టిగా అడుగుతారు. వీళ్ళు మా కరువులు వచ్చేసి మేము కట్టలేమని చెప్తారు. దాని విధంగా ప్రతాపరుద్రుడు ఏకంగా యుద్ధానికి వచ్చేస్తాడు, సామంతరాలతో యుద్ధానికి వచ్చేస్తాడు. అందరూ కూడా యుద్ధంలో బ్రహ్మాండంగా యుద్ధం చేస్తుంటారు. దానికి ముందుగా ఈ మేడి రాజు గారి కుమార్తెటువంటి సమ్మక్కని పగిడిద్దరాజు అంటారు, ఆయనకు సామంతుడు, ఆయనకిచ్చి వివాహం చేస్తాడు. ఎవరు? ఈ మేడి రాజుకి మేనలుడే, పగిడిద్దరాజు సొంత మేనలుడు. ఇచ్చి వివాహం చేస్తారు. సంతోషంగా వాళ్ళు కాపురం చేస్తుంటారు. ఈ సమ్మక్కకి అందరు చాలా మంది అనుకుంటారు సమ్మక్కకి చెల్లెలు సారాలమ్మ అనుకుంటారు. సారాలమ్మ చెల్లెలు కాదు, సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే వాళ్ళు 3 సంతానం. ఎవరికి? పడిగిద్దరాజు మరియు సమ్మక్కకి 3 సంతానం. ఈ 3 కూడా చాలా మంచి బ్రహ్మాండంగా ఎదుగుతుంటారు. అందరు యుద్ధ రీతులు నేర్చుకుంటారు, మంచి పరిపాలన సాగిస్తుంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ కరువు కాటకాల వల్ల ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో ఈ యుద్ధంలో తప్పకుండా పాలు పంచుకోవాలి కదా అనేసి ఈ పగిడిద్దరాజు సమ్మక్క యుద్ధంలోకి వెళ్తారు. యుద్ధంలో వెళ్ళిన తర్వాత విరోచితంగా పోరాడుతుంటారు. కానీ ప్రతాపరుద్రుడి సైన్యం పెద్దది, ఆ సైన్యం పెద్దది కాబట్టి వీళ్ళు అలసిపోతుంటారు. అప్పుడు మళ్ళీ 2వ రంగంలోకి సారాలమ్మ దిగుతుంది. సారాలమ్మ విరోచితంగా పోరాడుతుంది. దాదాపుగా మీకు తెలుసో తెలీదో చాలా మందికి విషయాలు చెప్పారు, కొన్ని వేల సైన్యాల్ని అమ్మ ఈ సారాలమ్మ గారు యుద్ధంలో అందరినీ చంపేస్తుంది, చాలా వేల మందిని. ఈ సంహరించేసరికి అప్పుడు అమ్మాయికి సారాలమ్మ ఇక గెలుస్తామనేటువంటి భావనకు వచ్చినప్పుడు ఈ సమయంలోనే పగిడిద్దరాజుని దొంగచాటు ద్వారా పొడి చేస్తారు. పగిడిద్దరాజు దొంగచాటుకు పొడి చేస్తారు. ఆయన చనిపోతాడు. ఈ బాధడుకొని ఇక సారాలమ్మకి ఇంకా ఆవేశంతో ముందుకెళ్ళి ఈ నా సారాలమ్మ మరియు నాగులమ్మ ఇద్దరు కూడా ఇంకా విరుద్ధ పోరాడుతూ ఆ సైన్యంలో వీళ్ళు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలుస్తున్నటువంటి జంపన్న, ఈ తమ్ముడు అంటే సారాలమ్మ తమ్ముడు జంపన్న వచ్చేసి ఇక నాగులక్క చనిపోయింది, సారాలక్క చనిపోయింది, ఇక నేనెందుకు అని చెప్పేసి ఆయన పక్కనటువంటి సంపెంగ వాగు అనేది ఒక వాగు ఉంది అక్కడ, అంటే ఒక చెరువు లాంటిది. ఆ వాగు పారుతూ ఉంటుంది. ఆ వాగు చాలా లోతైంది, దాదాపుగా 18 మీటర్ల లోతు ఉండేది. అది 18 మీటర్ల లోతు. ఇప్పుడు అంతా చెప్తున్నాం కదా, మనము పెరుగుతున్న కొద్దీ మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అటువంటి మంచినీటి వాగును కూడా కుదించేసి ఇప్పుడు మన స్నానానికి నీళ్లు లేకుండా అయిపోయినాయి. అక్కడ కేవలం నీళ్లు చల్లుకుంటున్నారు, పంపుల ద్వారా నీళ్లు పోస్తున్నారు మనకి. అటువంటి దౌర్భాగ్య స్థితి మనది. సరే, ప్రస్తాంశంలో వచ్చేసరికి ఆయన ఆ వాగులో దూకి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ మాట విన్నటువంటి వెంటనే ఈ సమ్మక్క చాలా బాధపడి ఇంకా ప్రతాపరుద్రుడి మీదకి దానికి వెళ్తుంది, డైరెక్ట్ ప్రతాపరుద్రుడి మీదకి వెళ్ళిపోతుంది. వెళ్తున్నప్పుడు ఆమెను కూడా దొంగచాటుకు ఒక సైనికుడు ఆమెని వెన్నుక నుంచి వెన్నుపోటు పొడుస్తాడు, అంటే వెన్నులో పొడి చేస్తాడు. ఆ బాధతో విలవిల్లాడుతూ తను అడవిలోకి వెళ్ళిపోయి వెడలోకి వెళ్ళిపోతుంది. ఈ సైన్యం అంతా కూడా వెళ్తారు, ఆమెకి ఇక్కడ కనిపించదు. గిరిజనులు కూడా పారిపోయి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆ అమ్మాయి వెళ్తూ మాయమైపోతుంది. అంటే ఖచ్చితంగా దొరికింది వనదేవతనే, మాయమైంది దేవతనే. కాబట్టి అమ్మవారు మాయమే చోటు వెళ్ళేసరికి అక్కడ ఒక భరిణి, కుంకుమ భరిణి ఆకారంలో ఒక భరిణి కనపడుతుంది. సువర్ణమైనటువంటి బంగారంతో భరిణి కనబడుతుంది. ఆ భరిణిని తీసుకుని వాళ్ళు, అమ్మవారు మనకి ఇది భరిణి మనకు అప్పచెప్పింది, ఇది మనం ఈ దీనిని పూజిస్తే మనకి క్షేమంగా చెప్పేసి అందరు కూడా బాధపడుతూ సరే ఒక రకంగా అమ్మవారిని పూజిస్తుంటారు. ప్రతాపరుద్రుడు యుద్ధం చేసిన తర్వాత ఎందుకు ఇంత యుద్ధం జరిగిందని చెప్పి తెలుసుకొని వెళ్ళేసరికి అక్కడ ఇలా అమ్మవారి దగ్గరికి, అయ్యో నేను అనవసరంగా యుద్ధం చేశానే, ఒక బలహీనులపై యుద్ధం చేశాను, నా యొక్క ఉనికి నేను పోగొట్టుకొని చెప్పేసి బాధపడుతూ యుద్ధం విరమణ చేసి వెంటనే ఆ తల్లికి భక్తుడైపోతాడు, సమ్మక్కకి భక్తుడిగా మారిపోతాడు, పగిడిద్దరాజు కూడా భక్తుడిగా మారిపోతాడు. మారిపోయి అక్కడి నుంచి ఆయన ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కప్పం కట్టక్కర్లేదు, అసలు మేడారం వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రాంతం వాళ్ళు కప్పమే కట్టకూడదు, అవసరం లేదు, మేమే ఇస్తామని చెప్పేసి ఆయన 5 సంవత్సరాలు సరిపడేటువంటి ధాన్యాన్ని, వస్తువుల్ని, సువర్ణాభరణాలు అన్ని కూడా ఆ గ్రామాలకి, తాడువాయి కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, ఇతరత్ర ఉన్నటువంటి వరంగల్ చుట్టూ మేడారం చుట్టూ అన్ని ప్రాంతాలు కూడా ఆయన సంపద ఇచ్చాడు. అలా ఆనందంగా ఉంటూ అప్పుడు అనుకున్నాడు ఈ ప్రతాపరుద్రుడు, అరే ఇక్కడ అమ్మవారి కదా మనకి, మరి ఇక్కడే ఒక జాతర మనం చేద్దాం, అమ్మవారిని ప్రతి సంవత్సరం చేద్దాం అని చెప్పేసి చెప్తారు. మరి పౌర్ణమి ఎందుకు వచ్చింది, మాఘ పౌర్ణమి అనేది ప్రత్యేకంగా చేయాల్సింది. ఇక్కడ మాఘ పౌర్ణమి రోజునే అమ్మవారు వాళ్ళకి గిరిజన కనబడడం, మాఘ పౌర్ణమి రోజునే అమ్మవారు అవతరణ ధరించడం, రెండు ఒకేసారి జరిగాయి. కాబట్టి ఆ సమయం కాబట్టి మాఘ పౌర్ణమి విశేషంగా ఉంటుంది. కానీ గిరిజనులు, ఇతరత్ర ప్రాంతీయాల వాళ్ళందరూ కూడా ప్రతి 2 సంవత్సరాలు జరిగేటువంటి ఈ యాత్రని, అలాగే ఈ యొక్క వేడుకని, జాతరని, అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కుంభమేళ అంటారు దీన్ని. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసి ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుంచి, మరి ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది జాతరకు వస్తారు. అలాగే మనకి నాగోబా దేవాలయం, ఆదిలాబాద్ లో నాగోబా జాతర కూడా ఉంటుంది.
దానికి కూడా విశిష్టత ఉంది. సరే, ప్రస్తుతం మేడారం జాతర విశేషంలో మనకి ఈ జాతరకి 4 కోట్ల మంది దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా అక్కడ అమ్మవారికి రూపం అనేది ఉండదు. అయితే ఇక్కడ విశేషం ఏంటి, సమ్మక్కకి సారాలమ్మకి పేరు వచ్చింది, మరి నాగులమ్మకి జంపన్నకి ఎందుకు పేరు రాలేదని అడిగితే, ఈ సంపెంగ వాగులో జంపన్న కాలం చేశాడు కాబట్టి ఆ జంపన్న వాగుగా మారింది ఆ పేరు. ఈ సంపెంగ వాగు పేరు జంపన్న మంది. ఆ నీరు స్నానం చేస్తే పునీతులు అవుతారు, అంటే పుణ్యతీర్థ స్నానం ఆచరణ అవసరం అని చెప్పేసి జంపన్న వాగులో స్నానం చేసి ఆయనని, నాగులమ్మని అక్కడ 3 గిద్దలు పెట్టి పూజిస్తారు. మీకు చాలా మంది తెలియదు, 3 గిద్దలు ఉంటాయి. 3 ఉంటాయి, 3 గద్దెలు అంటారు. అంటే మేడారంలో 3 గద్దెలు ఉంటాయి. అంటే సమ్మక్క సారక్క గద్దె కాకుండా ఇంకా ఇంకో 3 ఉంటాయి. చాలా మంది విషయం తెలుసుకోండి. ఆ 3 జాతరలు, ఒకటి సమ్మక్కకి సారాలమ్మకి, ఒకటి పగిడిద్ద రాజుకి, ఇంకొక 3 వచ్చేసరికి ఈ యొక్క నాగులమ్మకి మరియు జంపన్నకి, మరియు అక్కడ ఉన్నటువంటి వీర సైనికుడు ఈ సైన్యాధ్యక్షుడు ఉంటాడు, అతనికి కూడా గిద్దె కట్టారు. అందుకే 5 గద్దెలు ఉంటాయి మనకి అక్కడ. సో 3 మాత్రం ప్రశస్తంగా ఉంటాయి, మిగతా 3 మాత్రం వెనకాల ఎక్కడో అడవిలో మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వనదేవతలు వెళ్తున్నప్పుడు చాలా మంది లోపలికి వెళ్ళి అక్కడ నివేదన చేస్తారు. మరొక 2 రోజులు జరుగుతాయి లోపల అడవిలో, ఇంకా 2 పూజ జరుగుతాయి. అక్కడికి ఎవరు రానివ్వరు, ఎందుకంటే చాలా చిట్టడివి అది. అంటే ఇప్పటికి కూడా భయంకరమైన అడవి. పుల్లు సంతరిస్తారు, అన్ని కూడా అట్లా ఉంటాయి కాబట్టి అక్కడ ఎవరు రానియరు. వీళ్ళే వెళ్ళి 2 రోజులు అక్కడ మళ్ళీ పూజ చేసి వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. సో కాబట్టి ఆ రోజు నుంచి మాఘ పౌర్ణమి రోజున మాత్రమే ఈ యొక్క మేడారం జాతర విశిష్టంగా జరుగుతుంది. ఆ జాతరలోనే ఈ యొక్క పుణ్యతీర్థ స్నానం చేసి అమ్మవారికి ఏదైతే ఇష్టమైన పదార్థం అమ్మవారి తిని ఉండిందో ఆ పదార్థాన్ని మనం అక్కడ బంగారంగా నైవేద్యంగా సమర్పణ చేసి మొక్కులు తీర్చుకుంటాం. ఇది మేడారం జాతర యొక్క విశిష్టత.